ఓకే. మరి ఈరోజు మనకి అద్భుతమైన జ్ఞానాన్ని అందించడానికి మరో ముఖ్య అతిథి చేశారు. వెంకటేశ్వర స్వామి గురించి ఎంతో పరిపూర్ణమైన జ్ఞానాన్ని అందించడానికి మరి హైదరాబాద్ నుంచి దామోదర మహాస్వామి చేసి ఉన్నారు. వారికి బిగ్ క్లాప్స్తో మనం వెల్కమ్ చెప్దాం. వెల్కమ్ సార్, ప్లీజ్ కమ్. బిగ్ క్లాస్. ఆస్థాన విద్వాంసులు గణేష్ గారు కూడా రావాలి. రెండో రోజు సెకండ్ సెషన్ గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఒక అపురూపమైన కార్యక్రమంలో పాల్గొంటున్నాం మనం, గుర్తుపెట్టుకుంటుంది. ఆ వెనకాల శ్రీనివాస సత్య జ్ఞాన ధ్యాన యజ్ఞం. శ్రీనివాస అని విన్నారు, కానీ శ్రీనివాస అక్కడే ఉంది మొత్తం కథంతా. ఆ శ్రీనివాస తత్వం గురించి మీరు తెలుసుకోగలిగితే మొత్తం ద్వారకా తిరుమల యొక్క తత్వం మొత్తం మీకు బోధపడుతుంది. ఒక చరిత్రాత్మకమైన ప్రోగ్రాం ఈరోజు మనం ఈ 3 రోజుల యజ్ఞం నిర్వాహకులకు అందరి గట్టిగా చప్పట్లతో మనం అభినందన తెలియజేసుకోవాలి. ఎంతో శ్రమ కోర్చి చక్కగా వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా మంచి కూలర్స్ అన్నీ అరేంజ్ చేశారు. సో వండర్ఫుల్ అరేంజ్మెంట్స్. నాగరాజు గారు చక్కటి భోజనం వండారు. బాగుంది ఆ భోజనం? బాగుంటే చప్పట్లు కొట్టండి. దానికే భోజనానికి లింక్ ఉంది. మరి భోజనం బాగుందంటేనే మీరు శ్రీనివాస తత్వం తెలుస్తా, లేకపోతే తెలియదు. మిత్రులు గణేష్ గారు నాకు సుపరిచితులు. దాదాపు మా స్నేహం 18 సంవత్సరాల నుంచి. ఒక అద్భుతమైన మాస్టర్, బెస్ట్ ఫ్లూటిస్ట్. మరి ఫ్లూట్కు చప్పట్లు కొడదాం. 2 నిమిషాలు మాట్లాడు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఇక్కడ జరుపుకునే ఈ 3 రోజుల ధ్యాన యజ్ఞానికి మనందరికీ ఇంత చక్కటి సౌభాగ్యాన్ని అందించిన ముందు మన అందరి గురువర్యులు పితామహ పత్రిజీ గారికి గట్టిగా చప్పట్లు కొడుతూ, అలాగే స్వర్ణమాల అమ్మకి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ, మరి ఈరోజు మనందరి భాగ్యం, మన భారతదేశంలో ప్రతి మనిషి తను ఉద్ధరించుకోవడానికి, తన ఆత్మ వికాసానికి దోహదపడే ఎన్నో అద్భుతమైన గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు, అలాగే ఎంతోమంది మహానుభావులు తమని జీవితాలను త్యజించి అద్భుతంగా శాస్త్రాన్ని కనుగొని అందించారు. అందులో ఎందరో మహానుభావులు ఉన్నారు. అందులో ఒకానొక మహానుభావుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు. ఇవాళ ఈ ద్వారకా తిరుమలలో మరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి సమీపాన మన శ్రీనివాస ధ్యాన మహాక్షేత్రం ప్రాంగణంలో మనం అందరం ఉన్నాం. ఈరోజు నిజంగా అన్నమాచార్య గురించి మనం స్మరించుకోవడం అనేది చాలా మనందరికీ భాగ్యం. మరి ఒక మనిషి తాను ఎలాగా పరిపూర్ణంగా వికసింప చేసుకోవచ్చో, ఒక మనిషి తన యొక్క శక్తి కేంద్రాలని ఈ మూలాధార స్థితి నుండి సహస్రారం వరకు ఎలా అయితే ఎగబ్రాకి తన జీవితాన్ని పండించుకోవచ్చో, అద్భుతంగా మరి కీర్తనల ద్వారా మనకు అందించడం జరిగింది శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు. మరి అందులో కొన్ని కీర్తనలను ఈరోజు మనం తీసుకొని మచ్చుకకి మరి దామోదర మహాస్వామి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం ఇస్తారు. ఇంతకుముందు కూడా విన్నాం. వారు వాటి మీద ఎంతో పరిశీలన చేశారు, అన్నమాచార్య సంకీర్తనల మీద. మరి ఈ భూమి మీద ఎంతోమంది మహనీయులు ఉన్నారు. అన్నమాచార్యుల వారు, త్యాగరాజ స్వామి, పురంధరదాసు, శ్యామశాస్త్రి గారు, ఎంతోమంది నారదులు, తుంబురులు. ఒక మనిషి అద్భుతంగా ఆ పరమాత్మ ఆ సూపర్ పవర్ని మీటడానికి కావాల్సిన అద్భుతమైన సాధనల్ని మనకి వారి కీర్తనల ద్వారా అందించడం జరిగింది. అందులో ఈరోజు మరి వారి వ్యాఖ్యానం ఇచ్చే ముందు ఒక చక్కటి కీర్తనని మీ అందరికీ ఆల్పిస్తాం. ఆ కీర్తనని వారు మరి అందులో ఉన్న ఒక స్పిరిచువల్ ఆధ్యాత్మికత నిగూఢమైన అర్థాన్ని మరి మనందరికీ వారు అందిస్తారు. ఇక్కడికి వచ్చిందే మనం దేనికోసం? ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చెప్తారు పత్రిజీ ఎప్పుడు కూడాను. 3 విషయాలు మనిషి ఆచరిస్తే ఆ మనిషి ఒక క్రియేటర్ అవుతాడట, వాడే భగవంతుడు అవుతాడట.
భగవద్గీత కించితదీత గంగాజల్లవ కణికాపీత సహృదపేన మురారి సమర్చ క్రీతే తస్య ఏమైనా నచర్చ అన్నాడు. చక్కగా గ్రంథాలు అధ్యయనం చేయాలి, చక్కగా సాధన చేయాలి, ధ్యాన సాధన, చక్కగా స్వాధ్యాయం చేయాలి. ఇవన్నీ ఈ యజ్ఞాల్లో మనకు దొరుకుతాయి. కాబట్టి ఈరోజు ఈ ద్వారకా తిరుమలలో శ్రీనివాస మహాక్షేత్రంలో యజ్ఞంలో మనందరం ఒక మహావిజ్ఞానంలో ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలి. మరి అందులో చక్కటి మరి జ్ఞానాన్ని అందించడానికి మన ముందున్నారు దామోదర మహాస్వామి గారు. మరి వారు ఏ కీర్తన పాడమంటే ఆ కీర్తన పాడి దానికి వ్యాఖ్యానం వారిని అందించవలసిందిగా కోరుచున్నాం. మరి ఒక మనిషి పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా కావడానికి కావాల్సిన ఒక అద్భుతమైన కీర్తనని అన్నమాచార్యులు అందించారు. ఆ కీర్తన నేను ఇప్పుడు ఆలపిస్తాను. హాయిగా ఈ కీర్తన వింటూ కళ్ళు మూసుకొని చక్కగా ఈ కీర్తన విండి అయిన తర్వాత వారి యొక్క వాక్యాన్ని మనం విందాం. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము, తెలిసితే మోక్షము తెలియకున్న బంధము, కలవంటిది బ్రతుకు ఘనునికి నీ. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము, కలవంటిది బ్రతుకు ఘనునికి నీ. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము, అనయము సుఖమేడది అవల దుఃఖమేడది, అనయము సుఖమేడది అవల దుఃఖమేడది, తనువుపై ఆశలేని తత్వమతికి. అనయము సుఖమేడది అవల దుఃఖమేడది, తనువుపై ఆశలేని తత్వమతికి. పొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు, పొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు, వనర ఫలము నొల్లన యోగికి నీ. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము, కలవంటిది బ్రతుకు ఘనునికి నీ. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము, తగినామృతమేది తలపగ విషమేది, తగినామృతమేది తలపగ విషమేది, తెగినిరాగారి అయిన ధీరునికి. తగినామృతమేది తలపగ విషమేది, తెగినిరాగారి అయిన ధీరునికి. పగవారనగా వేరి బంధులనగా వేరి, పగవారనగా వేరి బంధులనగా వేరి, వెగటు ప్రపంచమెల్ల విడిచే వివేకికి. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము, కలవంటిది బ్రతుకు ఘనునికి నీ. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము, వేవేల విధులందు వెరపేది మరపేది, దైవము నమ్మిన ఎట్టి ధన్యునికి. వేవేల విధులందు వెరపేది మరపేది, దైవము నమ్మిన ఎట్టి ధన్యునికి. శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడు, శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడు, శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడు. ఈవలేది ఆవలేది ఇతని దాసునికి. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము, కలవంటిది బ్రతుకు ఘనునికి నీ. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము, తెలియకున్న బంధము, తెలియకున్న బంధము. ఆ ఆ
సార్ యొక్క ఈ కీర్తనకి వ్యాఖ్యానాన్ని మనం విందాం. గట్టిగా చప్పట్లు కొడతాం గణేష్ గారికి. ఏమి అద్భుతం. నిజంగా మనం అందరం తెలుగు రాష్ట్రాల్లో, అది తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, తెలుగు మాట్లాడేదంతా ఒకే రాష్ట్రం, ఒకే జాతి, ఒకే మనుషులు. తెలుగువారులుగా పుట్టి ఈ ఆధ్యాత్మిక మార్గంలో రావడం అనేది ఎన్నో జన్మల యొక్క ప్రణాళిక. ఇలాంటి ఒక తెలుగు రాష్ట్రంలో ఒక మహాయోగీశ్వరుడి యొక్క జన్మ జరిగింది. అది తాళ్ళపాక అన్నమాచార్యుల వారి యొక్క జన్మ. వారి సంకీర్తనలు కొన్ని వేల, చిన్నప్పుడు నాకు సంగీతం తెలియదు, కానీ ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక వాసనలున్న ఏ వ్యక్తికైనా నచ్చని వ్యక్తి ఉండడు అన్నమాచార్యుల వారి యొక్క సంకీర్తనలు. దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ అన్నమాచార్య సంకీర్తన. కానీ వింటూనే ఉన్నాం, లక్షల సార్లు విన్నాం. నేను విన్నాను. అన్నమయ్య సినిమాలో చూసాం, అది భక్తిభావంతో చూసాం, దేవుడి మీద యొక్క భక్తిభావనతో. కానీ దాని యొక్క మూలం తెలియదు. అసలు అన్నమాచార్యుడు వారు ఆ వెంకటేశ్వర తత్వం తప్ప ఇంకా ఏమీ వారి కీర్తనలో కనబడదు. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ. మొట్టమొదటి శరీరం. అన్నమయ్య అంటే అన్నమయ్య కోశం. శరీరాన్ని అన్నమయ్య కోశం అంటారు. తన జన్మ మొత్తం ఈ అన్నమయ్య కోశంలో ఉన్న అద్భుతాలు ఈ భూమి మీద ఎవరైనా చెప్పగలిగారంటే ఆ అన్నమాచార్యుల వారు మాత్రమే. గుర్తుపెట్టుకో. 32,000 సంకీర్తనలో ఇప్పటి వరకు ఒక 30-35 సంకీర్తనలు నేను చెప్పింటా. ఎక్కడికి వెళ్ళి ఎక్కడ తీసుకొచ్చినా ఆ శరీరం యొక్క గొప్పతనం, దాని అంతర్ప్రపంచంలో ఏ అనుభవాన్ని పొందారో, ఏ అనుభవాన్ని సాధన ద్వారా అనుభూతి చెందారో అవన్నీ వాళ్ళు ఆ సంకీర్తన రూపంలో ఈ మన తెలుగు ప్రపంచానికి ఇచ్చారు, తెలుగు జాతికి వారు అందించారు. 32,000 సంకీర్తనలు. ఎన్నో వేలు అంటారు, కానీ 32,000 అంటే ఊహించుకోండి. ఒక్కొక్క సంకీర్తన ఒక ఆణిముత్యం. ఒక 1.5 year క్రితం నా గురించి పరిచయం కొత్త వాళ్ళు ఉన్నారు. నా పేరు దామోదర్ రెడ్డి అండి. 2002లో ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాను. ఒక చిన్న కరపత్రం ద్వారా కొన్ని అనారోగ్య సమస్యలు, మానసికపరమైన సమస్యలు, అలా వచ్చిన నేను 2002 డిసెంబర్ యజ్ఞం వరకు అటు ఇటుగా ఉన్నాను. కానీ ఇగో ఇలాంటి సభలో ఆ 7 రోజులు పాల్గొనడం విజయవాడలో నా జీవితాన్ని ఒక గొప్ప మలుపు తిప్పింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. మరి ఆ రోజు నుంచి పత్రికారులతో విన్నట్టు ఉంటూ 2004 యజ్ఞం హైదరాబాద్లో జరిగినప్పుడు పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి సార్తో పాటు దగ్గరగా ఉండడం జరిగింది. 2005లో వారు పర్సనల్ సెక్రటరీ పత్రిచిట్టు పర్సనల్ సెక్రటరీ ఒక విజిటింగ్ కార్డు కొట్టి నా చేతిలో పెట్టారు. ఒక గొప్ప వరం నాకు అది. వారితో నిరంతరం తిరగడానికి ఒక గొప్ప ఆపర్చునిటీ వారు సెక్రటరీగా ఉంటూ. 2002లో వచ్చిన 2014 వరకు నాకు ఏ రోజు ధ్యానం కుదరలేదు. ఏదో గంట కూర్చున్నవన్నీ ఆలోచనలో జరిగిపోయేది. కానీ ఆ 14 కర్తాల్లో పూర్తిగా ధ్యానమర్చకం ఏర్పాట్లో ఉన్నప్పుడు అక్టోబర్లో లోపల నుంచి ఒక ఫోర్స్ అన్నమాట. నిన్ను నువ్వు తెలుసుకో. అది ఎంత దూరం తీసుకెళ్ళిందంటే ఇంకా ఆ ప్రోగ్రాం అయ్యేసరికి సర్వము నేనై ఆ ప్రోగ్రాంలో 2014లో అది నన్ను ఒక గొప్ప మార్పుకు గురి చేసింది. ఆ చేసిన సేవ యొక్క ఫలం. 2015 నుంచి సాధన మీద దృష్టి పెడుతూ ఆ రోజు నుంచి నేను సొసైటీలో ఉన్నా లేనట్టుగానే ఉండేవాడిని. ఆ నవంబర్, డిసెంబర్లో, అక్టోబర్ ఆ 2-3 నెలలు ధ్యానమాచక్రం ఏర్పాటు తప్ప మిగతా టైం నేను ఎవరికి కనబడేవాడిని కాదు, ఎవరితో మాట్లాడేవాడిని కాదు.
సాధన మీదనే 3 సంవత్సరాలు కర్తాల్లో, తర్వాత ఇంట్లో. నా దగ్గరికి వచ్చిన మిత్రులు కొంతమంది ఉన్నారు. ఎంతోమంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళతో తప్ప క్లాసులు తీసుకోవడం కానీ అది ఎక్కడ ఏ రోజు నేను చేయలేదు. అలాంటి అన్వేషణ మొదలుపెట్టాను. ఈరోజు కూడా నడుస్తూనే ఉంది. ఈ అన్వేషణ అనేది ఇది ఆఖరి శ్వాస వరకు నడిచి తీరవలసిందే. అలా మొదలైన ఈ అన్వేషణ ఒక 1.5 year క్రితం ఒక 35 సంకీర్తనలకు, అన్నమాచార్యుల వారి యొక్క సంకీర్తనలకు మీరు సంకలనం చేయాలి, వారి అంతరార్థాలు చెప్పి అది ఒక పుస్తక రూపంలో తీసుకురమ్మని నాకు ఒక సందేశం అందింది. సంకీర్తనలు చూస్తూ ఉన్నాను, కానీ ఆ ఎసెన్స్ అనేది నాకు ఎక్కడ అందట్లేదు. ఈరోజు గణేష్ గారు వాడిన ఈ సంకీర్తన వారి నోటి ద్వారానే నేను ఒక 3 years ముందు విన్నాను. విన్న తర్వాత వీరికి ఏం చెప్పానంటే, నాకు ఎంబడే అది లిరిక్స్ అన్ని ఆ పదాలు రాసి నాకు పంపవయ్యా, చాలా అద్భుతమైన సంకీర్తన, నన్ను బాగా కదిలించింది అని చెప్పాను. ఆయన మర్చిపోయాడు, నేను మర్చిపోయాను, మళ్ళొకసారి గుర్తు సరే అన్నాడు, మళ్ళీ మర్చిపోయాడు. కానీ ఎప్పుడైతే నా లోపల నుంచి ఆ పరిపూర్ణత్వం వచ్చిందో, ఆ సమయం వచ్చిందో, అప్పుడు నాకు తెలియకుండానే ఆ యూట్యూబ్లో నాకు దొరికింది. ఉన్నది కానీ నేను వెతకలేదు, దృష్టి రాలేదు దాని మీద. అలా జరుపుకుంటూ వచ్చింది. కానీ మధ్యన 1-2 సార్లు కొన్ని సంకీర్తనల మీద నేను చెప్పాను, కానీ ఈ చెప్పిన వాడికి తృప్తి లేదు. విన్నవాళ్ళు బాగుందంటున్నారు. మనం సంగీతం తెలియదు, సంగీత విద్వాంసులకు తెలుస్తుంది ఆ లోపాలన్నీ, ఈ రాగాలు కరెక్ట్ ఉన్నాయా లే. కానీ మనకు మధురంగా ఉంటే బాగుందంటాం మనం. అట్లా వాళ్ళు చెప్పారు, కానీ చెప్పిన నాకు సాటిస్ఫాక్షన్ లేదు. లాస్ట్ ఇయర్ తిరుమల కొండలో, పెద్ద తిరుపతిలో ఒక కార్యక్రమం జరిగింది. నేను, మా మేడము, మిత్రులు చాలామంది వచ్చారు, వెళ్ళాము. ఆ రోజు సాయంత్రం ఉదయమే ఆ ధ్యానంలో 2003 నుంచి నా అన్వేషణ, వెయిటింగ్ అన్నమాట ఆ రోజు కోసం. ఆ వెంకటేశ్వర స్వామి ఎవరు, ఆయన గురించి పుట్టుపూర్వోత్తరాలని తెలుసు. ఎవరైనా ఆ కొండ మీదకి ఎలా వెళ్ళారు, ఆయన కుటుంబం ఏది, ఆయనకు నాకున్న సంబంధం ఏంది, ఎందుకు నాకు పదే పదే ఆయన గుర్తుకొస్తాడు, నేను ఏ గుడికి రాకుండా ఆ వెంకటేశ్వర స్వామి గుడికి ఎందుకు వెళ్ళాను, ప్రతి శనివారం నేను ఎందుకు ఉపవాసం ఉండేవాడిని, అన్నమయ్య సంకీర్తనలు అంటే ఎందుకు నాకు ఇష్టం, వీటన్నిటికీ చాలా వరకు సమాధానం తెలుసు. కానీ ఎవరైనా ఆ విగ్రహం కాదు, మనమందరూ సినిమాలో చూపించే అలాంటి రూపం కాదు, నేను నిజమైన రూపాన్ని నేను చూడాలని కోరుకున్నా. కానీ అది ఆ రోజు, ఆ మొట్టమొదటి రోజు ధ్యానంలో కూర్చున్నప్పుడు మొట్టమొదటిసారి నేను అనేక రూపాలుగా, ఫిజికల్గా కూడా 3 సార్లు నా దగ్గరికి వచ్చేవారు, అనేక రూపాలుగా నాకు దర్శనం కూడా జరిగింది. ఒకసారి కైలాసపురిలో, ఒకసారి ధ్యాన జగత్ ఆఫీస్ ముందు, ఒకసారి ఒక రోడ్డు పక్కగా. కానీ అవేవి నాకు తృప్తినివ్వలేదు. కానీ ఆ రోజు వాళ్ళు నిజరూపాన్ని నేను సందర్శించాను నా ధ్యానంలో. ఒక దేదీప్యమానమైన వెలుతురు, సన్నని మీసం కట్టు, ఇలాంటి తెల్లటి ఒక చొక్కా, ఇలా చేతులు మలిసి కిందికి ఒక పంచ, ఎదురుగా మనం కూర్చుంటే ఎలా చూస్తామో కాలు గోటు నుంచి తల వరకు మొత్తం చూశాను ఆ రోజున. ఒక ఒళ్ళంతా ఒక ప్రకంపనలు, ఒక మధురమైన అనుభూతి, అది మాటలకు అందింది. ఆ చెప్పాలంటే ఆ భావన మళ్ళీ అన్నమాచార్యుల వారిలాగా నేను చెప్పవలసిందే, ఆ లోతులోకి వెళ్తే తప్ప చెప్పలేనేమో, అలాంటి అనుభూతి. అగో ఆ రోజు తర్వాత ఈ అన్నమాచార సంకీర్తన యొక్క అంతరార్థాలు, సరి అయిన అంతరార్థాలు తెలియడం మొదలైంది. అవి రోజు ప్రతి శనివారం జూమ్లో ప్రతి శనివారం ఒక సంకీర్తన చెప్తాను. 2021 జూన్ 20 నుంచి 2020 కరోనా టైంలో జూన్ 21 నుంచి మాట్లాడడానికి అనుమతి వస్తే ఎలా మాట్లాడాలనుకున్నప్పుడు ఇగో ఆ జూమ్ ద్వారా నేను మాట్లాడడం మొదలుపెట్టాను. ఆ రోజు నుంచి ఎలా మొదలుపెట్టాలన్నప్పుడు ఆ ఏడుకొండ చెప్పాడు, స్వామి నేనే ఉంటాను నడుపు అన్నాడు జూమ్. ఆ రోజు నుంచి మొదలైన ఆ మొట్టమొదట 15 నిమిషాలు స్టార్టింగ్లో ఆ సుప్రభాతం ఈ రోజు వరకు అది మోగుతూనే ఉంది నాన్ స్టాప్గా. దాదాపు 2 సంవత్సరాలు, ఇంకా 3 నెలలు అయితే 2 సంవత్సరాలు అవుతుంది. రోజు ఉదయం 5 నుంచి 7 ధ్యానం.
ఇలా మొదలైంది ఆ ప్రయాణం. అందుకే ఒక స్థితి వరకు ఏదైనా చెప్పొచ్చు, ఎలాంటి మాటలు మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది, నువ్వు ఎలాంటి మాట్లాడినా మాట్లాడతావు. కానీ ఒక స్థితి తర్వాత నీ నోటికి తాళం పడిపోతుంది. ఏది పడితే అది మాట్లాడడం నీ వల్ల కాదు, మాట్లాడడానికి నీ గొంతే రాదు, నీ హృదయంలో నుంచి ఆ మాట్లాడనే ఆ తపన రాదు, అసంభవం. అలా అయింది కాబట్టే నేను 2015 నుంచి 2020 జూన్ వరకు ఎందుకు తాళం వేసుకొని కూర్చునంటే అందుకు రాదు, లోపల నుంచి ఏం మాట్లాడతాం అబ్బా అనిపిస్తుంది అంతే, నోరు తినడం అంతే, ఏదో 4 మాటలు. అలా మొదలైన ఈ ప్రయాణం అద్భుతం. 7 కొండల కథ అంటే అందరూ మూలాధారం నుంచి అనుకున్నాను, నేను అలాగే అనుకున్నాను. కాదు, మూలాధారం నుంచి సహస్రారం వరకు అన్ని కొండలలో 7 కొండలు ఉన్నాయి, ప్రతి కొండలో 7 మెట్లున్నాయి. ఏ కొండలో ఆ కొండలో 7 మెట్ల కథ. ఈ 7 మెట్ల కథ, ఈ 7 కొండల కథ సహస్రారంలో 7 కొండల కథ. సహస్రారంలో 7 కొండల కథ. ఆ తత్వాన్ని చెప్పారు అన్నమాచార్యుల వారు. సహస్రారంలో 7 మెట్ల కథను గురించి వర్ణించారు. నువ్వు ఏ కొండలు ఎక్కినా, ఏ కొండలో దర్శించినా, ఏ కొండలో నువ్వు తత్వాన్ని తెలుసుకున్నా తమో గుణం ఉంటుంది, రజోగుణం ఉంటుంది, సాత్వికం ఉంటుంది. అందుకే 3 అడ్డనామాలు, 3 నిలువునామాలు. ఈ అడ్డనామాల కథ, నిలువునామాల కథ నీకు తెలిసిందా, నువ్వు పరిపూర్ణమైన విముక్తాత్మవే, సమస్తాల బంధాల నుంచి విడిపడతావు. అన్నమాచార్యుల వారు చెప్పింది ఎటువైపు నుంచి ఎంత దూరమైనా తీసుకెళ్ళవచ్చు ఈ సంకీర్తనలో. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము, కలవంటిది బ్రతుకు గనునికిని. నీకు ఇంతకుముందు మిత్రులు తెలియనంత వరకు ప్రాపంచిక జీవితం వేరు, ఆధ్యాత్మిక జీవితం వేరు, స్త్రీ వేరు, పురుషుడు వేరు, ద్వంద్వంగా ఆలోచిస్తాం, ద్వంద్వపు మాటలే మాట్లాడతాం. నీ అంతర్ ప్రపంచంలో ఉన్న అసలైన సత్యాన్ని నువ్వు దర్శించావా? ఏది వేరువేరుగా లేదు, అంత ఒకటిగానే ఉంది. అంత ఒకటే అని తెలియజెప్పేదే శ్రీ వెంకటేశ్వర స్వామి తత్వం. గుర్తుపెట్టుకోండి, 3 నామాలు, విడిబడి ఉన్న నామాలు ఏకనామం కావలసిందే, అదే ఏకత్వము. నేను జూమ్ పెట్టినప్పుడు ఏం పేరు పెట్టాలంటే ఏకత్వంలోకి ప్రయాణం. ఇలా ఉండవలసిన ఈ 4 కేంద్రాలు, 4 ప్రధానమైన పిల్లర్స్, శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ. ఈ 4 మొత్తం ఆధ్యాత్మిక శాస్త్రంగా ఇటుకెళ్ళి అటు, అటుకెళ్ళి ఇటు, ఎటైనా కొట్టు, ఎటుకెళ్ళైనా తీసుకురా, ఈ 4 చుట్టే ఉంటుంది సమస్త వేదాలు, భగవద్గీత సారము. నువ్వు ఏ సారమైనా కానీ, ఏ జ్ఞానమైనా కానీ తిరిగి తిరిగి ఈ 4 చుట్టే తిరుగుతుంది. అందుకే ఈ 4 గురించి, ఒక్కొక్క దాని గురించి ఆ మూలాలు నువ్వు తెలుసుకున్నావా, నువ్వు విముక్తాత్మవే. తెలియనంత వరకు నువ్వు విముక్తుడు కావడం జరిగే పని కాదు. ఈ మూలాలు తెలుసుకుని నువ్వు ఆ ప్రయత్నంలో, సాధన ద్వారా సమస్త బంధనాలన్నీ తెగిపోతాయి. ఇంతకుముందు సూర్యనారాయణ గారు గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ క్షేత్రానికి 1/2 ఎకర్ ల్యాండ్ అంటే ఆషామాషి విషయం కాదు. మిత్రుడు సార్ ఆయనకు ల్యాండ్ ఇచ్చాడు, పైలోకంలో, ఉన్నత లోకము, పైలోకంలో కాదు, ఇక్కడే ఉంది. తెలుసుకోవాల్సింది ఇక్కడే ఉంది, తేల్చుకోవాల్సింది కూడా ఇక్కడే ఉంది, లెక్కలు సరి చేసుకోవాల్సింది ఇక్కడే ఉంది, పైన కాదు. కథ అంతా ఇక్కడుంది, మూలం ఇక్కడుంది. గుర్తుపెట్టుకోండి, మూలాధారంలోనే మొత్తం మూలం కథ ఉంది.
మూలాధారం అంటేనే భూతత్వము, భూమి మీదకి వచ్చిందే దానికోసం. ప్రతి బాకీ చెల్లించుకోవాల్సిందే. అందుకే ఎన్ని ప్రాజెక్టులు నా పిఎస్ఎస్ మూమెంట్లో జరిగినాయి, అన్నీ జరుగుతాయి. ఒక్కొక్క ప్రాజెక్టు కోసం కొంతమంది నిర్దేశించబడతారు. ఆ ప్రాజెక్టు సంబంధించిన వాళ్ళు లెక్కలు ఉంటాయి, రుణభారం ఉంటుంది. అది దించుకోవడం కోసం వెయిట్ చేస్తారు. ఆ ప్రాజెక్టు స్టార్ట్ కాగానే, ఆ కార్యక్రమం వాళ్ళు రాగానే ఇమ్మీడియట్గా దాంట్లో వాళ్ళు భాగస్వాములు అవుతారు, వాళ్ళ బరువుని దింపుకుంటారు. ఏ ప్రాజెక్టుకు ఆ ప్రాజెక్టు, ఏ కార్యక్రమానికి ఆ కార్యక్రమం. ఒక స్పెషల్గా కొంతమంది దానికోసమే పుడతారు, వేరే దానికోసం చేయరు వాళ్ళు. అట్లా దీనికోసం పుట్టిన వాళ్ళలో వారు ఒకరు మహానుభావుడు. ఇట్స్ అ వండర్ఫుల్ మాస్టర్. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, అది మనం ఎంతలా మనల్ని తెలుసుకుంటూ ఉంటే అంతలా మనము ఆ బంధనాల నుంచి విముక్తం అవుతాం. మనం తెలుసుకోవడం అంటే ఇంతే. నీ శరీరం గురించి, మనసు గురించి, బుద్ధి గురించి, ఆత్మ గురించి, ఈ నాలుగుటి యొక్క మూలాలు తెలుసుకోవాలి. ఏదో పైపైన కాదు. ఈ శరీరం యొక్క తత్వం ఏమిటి? అదిగో అల్లదిగో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము అన్నాడు అన్నమాచార్యుల వారు. ఎందుకన్నాడు ఆలోచించారా? 10,000 శేషులు అన్నాడు ఆయన. కుండలి శక్తి యొక్క సింబాలిక్ శేషుడు అంటే 10,000. 1,000 అనలే, 2,000 అనలే, 5,000 అంటే 10,000 అన్నాడు. ఈ శరీరంలో కాలిగోటు నుంచి తల వరకు 10,000 కేంద్రాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకో. ఒక్కొక్క దశావతారాలలో ఒక్కొక్క అవతారానికి 1000 కేంద్రాలు, 1000 దళ రేకులు. శాస్త్రాలలో ఏం కథ ఉందో, ఎన్ని కేంద్రాలు ఉన్నాయో, మొదటి అవతారాలను కూడా అదే కథ ఉంది. ఏ అవతారానికి ఆ అవతారానికి 1000 కేంద్రాల కథ. మరి 10 అవతారాల్లో 10,000 కథ ఉందా లేదా? ఉంది కదా, చప్పట్లు కొట్టండి ఉంటే. మరి అందుకు చెప్పారు. ఎలా చెప్పగలిగాడు? తన లోపల ఉన్న ఆ 10,000 శేషుల యొక్క తత్వాన్ని దర్శించిన తర్వాతనే వారి సంకీర్తన ద్వారా ఈ ప్రపంచానికి వారు అందించారు. ఏది తను అనుభవం పొందకుండా, తన అనుభవంలోకి రాకుండా ఏ సంకీర్తన వారు కలం పెట్టలేదు, దాని మీద ఆ పేపర్ మీద ఎక్కలేదు. ఎన్నెన్నో మలుపులు, ఎన్నెన్నో అనుభూతులు, ఎన్నెన్నో ఎమోషన్స్. మనసుది సప్త సముద్రాల కథ అంతుపడుతుందా? ఎందుకు స్త్రీని తెలుసుకోవడం ఎవడి వల్ల ఎందుకు కాదు అంటారంటే, మనసు యొక్క తత్వానికి ప్రతీక శరీరము, ఆత్మ పురుషతత్వము, మనసు బుద్ధి స్త్రీతత్వము. అందుకే ఈ ఫ్రంట్ నుంచి ఉంటుంది విష్ణుతత్వం అంతా, ఫిమేల్ కాన్షియస్. శివుడిది అంతా వెనక నుంచి ఉంటుంది. ఇది ముందు 3 నామాలు ఉంటాయి, వెనక అడ్డనామాలు ఉంటాయి. 2 సుషుమ్న నాడుల కథే వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి యొక్క కథ. 2 సుషుమ్న, ఒక్కటి కాదు 2 ఉంటాయి మనకి. బోలెడంత కథ. ఈ 4 తెలుసుకోవడం మొదలు పెడితే, ఎంతలా వీటి గురించి తెలుసుకుంటూ ఉంటే మన గురించి మనకు అంతలా తెలిసిపోతూ ఉంటుంది. మన మూలాలు ఎక్కడున్నాయి, ఎక్కడ జన్మ పరంపర మొదలైంది, మన గత జన్మలు ఏమిటి, ఈ తిరుమలలో మన మూలాలు ఏమిటి. నేను మూలాలు లేకుండా ఇక్కడికి రాలేదు. ఈరోజు రావడంలో నాకు తెలుసు, ఎందుకు వచ్చానో నాకు తెలుసు. నేను యాక్చువల్గా నా బాడీ కండిషన్ ప్రకారం నేను ప్రయాణం చేయొద్దు అనుకున్నాను నేను. కానీ లోపల నుంచి ఫోర్స్, స్వామి మీరు వెళ్ళాలి. పొద్దున బయలుదేరి వచ్చాను. ఎక్కడో ఈ ఆంధ్రదేశమే కాదు, బోలెడని ఉన్నాయి మనకు సంబంధించిన, గతానికి సంబంధించిన ప్లేసులు, నీ సాధన చేసిన ప్లేసులు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో బోలెడని మూలాలున్నాయి నాకు. రాయలసీమలో, ఆంధ్రలో, తెలంగాణలో
ఊరికే ఆషామాషిగా ఈ తెలుగు రాష్ట్రాల్లో మనం జన్మ తీసుకోలేదు. పత్తి గారు కానీ ఈ మూమెంట్ కానీ ఇంతమంది పిరమిడ్ మాస్టర్లు ఎక్కడా లేరు. తెలుగు రాష్ట్రాల్లో అంత పిరమిడ్ మంది మాస్టర్స్. ఇంత ఆధ్యాత్మిక ఒక చైతన్యం ఎక్కడా లేదు. ఆషామాషా ఇది మన గతంలోకి వెళ్తే తెలుస్తుంది ఆ మూలం. అవన్నీ తెలుసుకోకుంటే నువ్వు బంధంలో ఉన్నట్టే. అప్పుడు కల వంటిది ఈ తెలుసుకున్నావా, కల వంటిది బ్రతుకు గనునికిని అన్నాడు. ఎవరు గనుడు? డబ్బున్నవాడు గనుడా? సంపద హోదా ఉన్నవాడు గనుడా? కాదు. గుణాలని గణాలుగా మార్చుకున్నవాడు ఇగో గణపతి. గుణాలు అర్షడ్వర్గాలకు సంబంధించి సాధనకు సంబంధించి మొట్టమొదట జరిగే శుద్ధి, మొట్టమొదటి శుద్ధత్వంలో మొట్టమొదటి జరిగే శుద్ధి గుణాల శుద్ధి. గుణాల శుద్ధి జరగనంత వరకు ఈ భూమి మీద ఎవరికి ఏ ఆధ్యాత్మిక సత్యం తెలిసే సమస్య లేదు. గుణాలే గణాలు అవుతాయి. ఆ గణాలు సాధన ద్వారా పరిణితి చెంది ఆ గుణాలకు నువ్వు అధిపతి అవుతావు. ఆ అధిపతి అయితేనే వాడినే గణపతి అంటారు. గుణాలకు అధిపతి గణపతి. అలాంటి తత్వం పొందినవాడు గణుడు అంటారు. ఆ గణతత్వాన్ని తెలుసుకున్నావా, నీ జీవితం నీకు ఒక కలలాగా చూస్తావు. రాత్రి పడుకుంటే పొద్దున్న లేస్తే కల కలిగినంత ఈజీగా చాలా సింపుల్గా తీసుకుంటావు నీ జీవితాన్ని. హాయిగా ఆనందంగా ఉంటావు అంటున్నారు అన్నమాచార్యులు ఎవరు. అనయబు సుఖమేడది అలవి దుఃఖమేడవది, తనువుపై ఆశ లేని తత్వమతికి. అనంతమైన సుఖాన్ని అనంతమైన దుఃఖాన్ని రెండిటిని ఒకలాగా చూస్తారు. ఎవడు? శరీరంపై ఆశ లేనివాడు. తనువుపై ఆశ లేని తత్వం, ఆ తత్వం తెలిసిన వాడికి, శరీరం యొక్క తత్వాన్ని సంపూర్ణంగా దర్శించిన వాడికి, శరీరం లోపల ఉన్న అద్భుతాలని తెలుసుకున్న వాడికి, ఆ 10,000 శేషుల ఆ పడగలమయము అనే ఆ కొటేషన్కు అంతరార్థం తెలుసుకున్న వాడికి, కట్టెదురా వైకుంఠం కానా చైనా కొండ తెటలాయి మహిమలే తిరుమల కొండ. ఏమనుకుంటున్నారు తిరుమల కొండ అంటే? అరే శరీరమే. తిరుమల, తిరుపతి. తిరుపతి తత్వం నుంచి తిరుమల తత్వం, ఇక్కడి వరకు తిరుపతి తత్వం, ఇక్కడి నుంచి ఇక్కడ తిరుమల తత్వం. సాసారం పై 7 కొండల కథ. తమోగుణం తీయదనమై రజోగుణం రుచికరంగా మారినప్పుడు ఒక పవిత్రత వస్తుంది. అప్పుడు నీ తమోగుణం అంతా తీయదనంగా ఉంటుందని చెప్పేది తిరుపతి. తమోగుణం తీయదనము, రజోగుణం రుచికరము, మదనం ద్వారా తిరుమల లయం జరుగుతుంది. ఏ లయము? రుచికరము, తీయదనము. ఈ రెండుటి కూడా కలిసిపోతాయి. మదన ద్వారా లయం జరిగి ఒక మధురతత్వం వస్తుంది. ఇక్కడ సహస్రారంలో అదే తిరుమల. ఆ తిరుమల తత్వాన్ని ఎప్పుడైతే నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకుంటావో నువ్వు మోక్షజ్ఞానివే. నువ్వు సమస్త బంధనాల నుంచి విడిపడ్డట్టే. నీ తనువు చుట్టూ ఉన్న సమస్త సంకటాలన్నీ నువ్వు తొలగించుకున్నట్టే. అది ఎప్పుడు జరుగుతుంది అంటే నీ తనువు యొక్క తత్వం నువ్వు తెలుసుకొని, ఈ తనువుకు, ఈ అన్నమయ కోశానికి ఏమిటి ఆధారపడి ఉంది? అన్నము. నువ్వు తీసుకునే భోజనం సరిగ్గా ఉండాలి, నువ్వు చేసే సాధన సరిగ్గా ఉండాలి. అప్పుడు నీ లయం సరిగ్గా ఉంటుంది. ఏదైనా కరుగుతుంది, ఏదైనా తెలుసుకుంటావు. నేనేమి 24 గంటలు ధ్యానం చేయలేదండి. పొద్దున 3 గంటలు, సాయంత్రం 3 గంటలు, 6 గంటల ధ్యానం. అందుకే ధ్యానమా యజ్ఞాలన్నీ 3 గంటల యజ్ఞం, 3 గంటల ధ్యానం.
ఇదేదో ఇక్కడ 7 రోజులు చేసేసి తట్టబుట్ట సర్దేసి నేను 7 రోజులు చేసినా అని మళ్ళీ పోయి మళ్ళీ నువ్వు మంచం మీద తలగడ పడుకుంటే మళ్ళీ మొదటికే వస్తుంది నీ బండి. ఇది నిరంతరం జరగాలి. నీ శ్వాస ఉన్నంత వరకు మాంసపిండం మంత్రపిండ అయ్యేంత వరకు నువ్వు ఖచ్చితమైన ఆహార నియమాలు పాటించవలసిందే. శుద్ధ సాత్వికుడు కావాల్సిందే. ఏడబడతా తింటాను, ఎక్కడ పడతా తింటాను, వెల్లుల్లి తింటాను, మాంసం వండిన హోటల్లో పోయి నేను శాకాహారం తింటాను, నడపది బండి. బయట వాళ్ళ చేతి వంట తినలే నేను ఎక్కడ. తింటే సాధకుల ఇంట్లో భోంచేయాలి, లేదంటే మా ఆవిడ చేతి వంటని. భారతి మేడం గట్టిగా చప్పట్లు కొడదాం. సో వండర్ఫుల్. ఆవిడ చేతి వంట ద్వారానే నా సాధన బ్రహ్మాండంగా జరిగింది. ఇది కావాలి, అది లేకపోతే బండి నడవదు. ఎవరు చెప్పారు? ధ్యానంలోకి వెళ్ళి లేచిపోయి సురసుర మంట మండుతుంటే తిన్న సందర్భాలు కూడా బోలెడు ఉన్నాయి. ఎక్కడ ధ్యానం కుదురుతుంది? అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ప్రతిదీ తెలుసుకొని తీరవలసిందే అంతర్ప్రపంచంలో ఉన్న కథ అంతా. అప్పుడు దేన్నైనా సమదృష్టితో చూడగలుగుతావు. అనంతమైన సుఖాన్ని, అనంతమైన దుఃఖాన్ని. నీ తనువంటే ఆ తత్వం తెలిసిన తర్వాత దీని మీద ఆశ ఉండదు. ఈ తత్వం తెలిసిన దీని ఏ పర్పస్ తోటి వచ్చిందో ఆ పర్పస్కు నువ్వు పర్ఫెక్ట్గా ఉపయోగించుకుంటావు. నీ ఉపయోగపడుతుంది సహజంగానే. అది చెప్పారు అన్నమాచార్యులు. పొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు, పొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు. ఏమిది ఇంకోటి? పునరఫలము నెల్లనా యోగికిని. పొనిగితే అంటే నువ్వు ధ్యానం చేస్తే పాపమేది పుణ్యమేది కర్మమందు. ఏ పాపము లేదు, ఏ పుణ్యము లేదు అంటున్నాను. సరిగ్గా నువ్వు ధ్యానం చేసిన వాడికి ద్వంద్వాలు లేవు. వాడు ఏది చేసినా లోక కళ్యాణమే, గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు చెప్పానండి, ఏ స్థితిలో చెప్పాడు? నువ్వు మొట్టమొదటి మూలాధార కేంద్రంలో సహస్రం అక్కడుండి నువ్వు చేస్తే నువ్వు ఇరుక్కుపోతావు. 10 నిమిషాలు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఆ స్థితిని బట్టే ఉంటుంది గతి. ఒకానొక స్థితిలో నువ్వు ఏది చేసినా అది లోక కళ్యాణమై తీరుతుంది, గుర్తుపెట్టుకోండి. పాపము లేదు, పుణ్యము లేదు. తగినామృతమేది తలపగ విషమేది, తెగినిరా హారి అయిన ధీరుడికి అన్నాడు. తగిన అమృతమేది, విషమేది? విషమ సమస్యలు ఎక్కడున్నాయి? అమృతమైన సమస్యలు ఎక్కడుంది? నిరంతరం అమృతం ఉంటుందా? ఎక్కడుంది? తగిన అమృతం ఎక్కడుంది? తగంది ఏది ఉంది? తగినామృతం ఏది, తలపగ విషమేది? ఎవరికి? తెగినిరాహారి అయిన ధీరుడికి. అర్షడ్వర్గాల్లో ఉన్న సమస్త అజ్ఞానమంతా నువ్వు తొలగించుకోగలిగితే, నువ్వు హరితత్వాన్ని నువ్వు పొందితే ధీరుడివి, ధీరత్వం పొందినవాడివి. దశమధారల్లో శుద్ధత్వం పొందినవాడు మాత్రమే అలా ఉండగలుగుతాడు. దశావతారాల యొక్క తత్వాన్ని తెలుసుకున్నవాడు మాత్రమే అంత ధీరుడిగా ఉండగలుగుతాడు అని చెప్తున్నాను అన్నమాచార్యులు. పగవారనగా వేరే, తనవారనగా వేరే, విషపు ప్రపంచమెల్ల విరిచే వివేకికి. ఆడు మనోడు, ఇడు మన కులపోడు, వాడు వేరే కులపోడు, వీడి రెడ్డోడు, వాడు కమ్మోడు, ఇలాంటివి ఏముండే అక్కడ. తనవారనగా వేరే, శత్రువులు అనగా వేరే. శత్రువు వేరే, మిత్రుడు వేరే, ఇంటోడు వేరే, బయటోడు వేరే ఉండదు. ఎవరు ఎప్పుడు ఉండగలుగుతావు అందరినీ ఒకే దృష్టితో? విషపు ప్రపంచమెల్ల విడిచే వివేకికి. నీ విషపు మాటలన్నీ ఇట్లా ఇని అలా వదిలేసేవాడికి అని చెప్పారు. అది ఎవరికి జరుగుతుందంటే ఇంద్రియాలన్నీ అంతర్ముఖమైన వాడికి మాత్రమే అది సాధ్యపడుతుంది. నారాయణ తత్వంలో వచ్చిన వాడికి మాత్రమే సాధ్యపడుతుంది.
అరిషడ్ వర్గాలలో ఉన్న అన్నీ హరించుకపోయి ఆ హరితత్వాన్ని సంపూర్ణంగా తెలుసుకున్న వాడికి మాత్రమే సాధ్యపడుతుంది. వేవేల విధులందు వెరపేది మరపేది దైవము నమ్మిన ఎట్టి ధన్యునికి. ఎన్నో విధులలో ఉంటాం, వేల వేల ఆలోచనలు చేస్తాం, వేల వేల పనులలో వేలు పెడుతూ ఉంటాం. నువ్వు ఎన్ని వ్యవహారాల్లో తూర్చినా, ఎన్ని సమస్యల్లో ఇరుక్కున్నా, నీకు ఏది ఎటువంటి ఇబ్బందికి ఎప్పుడు దైవము నమ్మిన ఎట్టి ధన్యుడికి. ఏ దైవము? గుళ్ళో ఉన్న దైవం కాదు, ఈ గుడిలో దేహం అనే దేవాలయం లోపల ఉన్న ఆ గుడిలో ఉన్న ఆ దైవాన్ని నమ్మిన వాడికి. నీ లోపల ఉన్నాను, నువ్వు దైవాన్ని నమ్మావా? ఎన్ని విధులలో ఉండు, ఎలాగైనా నువ్వు ఉండు, నీకు ఏది అంటది అంటున్నారు అన్నమాచార్యుల వారు. శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడి ఈవలేది యావలేది ఇతని దాసుడికి. శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడికి ఈవలేది యావలేది ఇతని దాసుడికి. ఆ తత్వాన్ని దర్శించగలిగావా? చిత్తము అంటే నీ మనసులో ఆ పరివాదాలు పోతున్న ఆ మనసులో, ఆ నిశ్చలమైన ఆ మనసులో నిరంతరం ఆ తత్వంలో నువ్వు దర్శించినప్పుడు నువ్వు అవునన్నా కాదన్నా నీకు అదే తిరుగుతూ ఉంటుంది నీ లోపట. ఆ తత్వంలో ఉన్నవాడి గురించి ప్రస్తావించారు. నీ అంతర్ ప్రపంచానికి, నీ లోపట ఉన్న దైవత్వానికి దాసుడైన వాడు అన్నారు. ఈవలేది యావలేది ఇతడి దాసుడికి. ఈ లోకమేంది, ఆ లోకమేంది, ప్రాపంచిక జీవితం ఏంది, ఆధ్యాత్మిక జీవితం ఏంది, ఏది వేరు వేరు లేదు, అంతా ఒక్కటే, అంతా ఒక్కటే. ఆ తత్వాన్ని సంపూర్ణంగా దర్శించగలుగుతావు. ఆ చిత్తములో ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి తత్వంలోకి నువ్వు వచ్చావా, సమస్తము నువ్వే ఉంటావు. నీకు వేరే వేరే ఎక్కడుంది? నిరంతరము ఆ తత్వానికి దశమద్వారాలలో దాసుడు అంటే దశమద్వారాన్ని సుగంధభరితంగా మార్చుకున్నవాడు, పరిపూర్ణమైన బుద్ధిని వికసించుకున్నవాడు. గంధము అంటే శరీరం గంధపూరితం అవుతుంది, మనసు శ్రీగంధం అవుతుంది, బుద్ధి సుగంధం అవుతుంది, ఆత్మ సుగంధ పరిమళం అవుతుంది. సాధన ద్వారా ఈ 4 వాసనలు ముక్కు పుటాలు అదిరిపోయేంత వాసనలు వస్తాయి లోపల నుంచి. భూమండలం మీద ఉన్న సమస్త వాసనలన్నీ ఈ శరీరం లోపటే దర్శిస్తాం. అంతలా మదనం జరుగుతుంది. అందుకే దాన్ని తిరుమల అన్నారు. ఆ తిరుమల తత్వంలోకి నీ శరీరం వచ్చిందా, అప్పుడు తెలుస్తుంది నువ్వేమిటో, ఈ శరీరం యొక్క గొప్పతనం ఏమిటో, ఈ శరీరంలో ఎన్ని అద్భుతాలు ఉన్నాయో. అన్నమాచార్యుల వారు 32,000 సంకీర్తనలు ఎలా ఉద్భవించాయో వాడి లోపల నుంచి అప్పుడు తెలుస్తుంది నీకు. కంటికి కనపడంది వదిలేయండి, కంటికి కనపడే దీని గురించి తెలుసుకున్నారా? శరీరం అంటే శరీరం ఏంది, లో క్లాసు, ఎవడాడు చెప్పింది, బుర్ర లేదు నీకు. ఏం తెలుసుకున్నావు శరీరం గురించి? కాలిగోటు నుంచి తల వెంట్రుక వరకు నీ ఊహకు అందనంత కథ అయింది. నీ ఊహ కూడా సరిపోదు. నేను ఈరోజు చెప్తున్నా, కోటి పుస్తకాలు వెతికినా ఆ రహస్యాన్ని తెలుసుకోవడం అసంభవం. ఎక్కడ రాయబడి ఉండదు. అది నీ స్వానుభవం ద్వారా మాత్రమే తెలుసుకొని తీరవలసింది. ఆ జరిగిన మార్పు, ఆ లోపల ఉన్న అద్భుతాలను దర్శిస్తే మన లోపల మార్పు మనకే, నా మార్పు నాకే నమ్మడానికి 6 నెలలు పట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇది వాస్తవమా వాస్తవమా వాస్తవమా? అలాంటి అద్భుతమైన ఈ తత్వాన్ని దగ్గర పెట్టుకొని ఏం చేస్తున్నాం మనం? ఏది పడితే అది తింటావా, ఎలా పడితే అది చూస్తావా, శరీరం ఏముందిలేనని వేసేస్తావా? అవసరానికి మించి తింటున్నాం. మొత్తం ఆహారం మీద పట్టొస్తే ధ్యానం మీద పట్టొచ్చినట్టే నేను అనుభవంతో చెప్తున్నా. ఎంత పట్టు కావాలి, ఎంతో రీసెర్చ్ చేస్తే అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే ఆ కొటేషన్కు
ఎవరికైతే అర్థం తెలుస్తుందో, ఆ మూలం ఎవరికైతే అర్థమవుతుందో వాడు పరిపూర్ణమైన పరమాత్మనే. అప్పుడు నువ్వు ఏ ఆహారం తిన్నా అది అమృతమే, విషాన్ని చేతిలో పట్టుకున్నా అమృతంగా అవుతుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి అన్నమయ్య కోశం ఉంది. అన్నమాచార్యుల వారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఇంత గొప్ప కార్యక్రమానికి నాంది పలికిన మన నిర్వాహకులందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. మన వంతు ఉడతా భక్తిగా ఎవరికి ఏ సహాయం చేస్తే తోస్తే అంత చెయ్యండి. దీనికి ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఈ యజ్ఞం మళ్ళీ మళ్ళీ జరగదు. జరుగుతుండొచ్చు, కానీ దీనికి ఒక ప్రత్యేకత ఉంది, గుర్తుపెట్టుకోండి. అది ఎవరికి వారు తెలుసుకొని తీరవలసిందే. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మరి ఒక 2 నిమిషాలు ఇస్తే కైలాసపురికి ఒక 2 మాటల గురించి చెప్తాను. 2 నిమిషాలు మేడం, కైలాసపురి గురించి. మేడం 2 నిమిషాలు కైలాసపురి గురించి. మేము కైలాసపురి వాసులం కాబట్టి ఆ క్షేత్రం గురించి కూడా 2 నిమిషాలు చెప్పాలి మీకు. మరి నమస్కారం డాక్టర్ గారు. సార్ గట్టిగా చప్పట్లు కొడదాం. వారు ఎంత సేవ చేశారో దీనికి మాకు తెలుసు. నేను ఎక్కువ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, సాధనను తెలుసుకుంది కైలాసపురిలోనే. అలాంటి కైలాసపురిలో డిసెంబర్లో ధ్యానమాచార్యకి అందరూ వస్తున్నారు. మరి రాబోయే రోజులలో 2024 ప్రపంచ మహిళా ధ్యాన మహాచక్రం మనం జరుపుకోబోతున్నాం. దాని అనుకూలంగా అక్కడ చక్కటి ఏర్పాట్లు, మంచి ఈ జూలై కల్లా మంచి భోజనశాల ఒకటి కొత్తగా నిర్మిస్తున్నాం అద్భుతంగా. అలాగే మంచి అందరికీ ఇన్ఫర్మేషన్ కోసం ఒక మంచి ఇన్ఫర్మేషన్ రూమ్, ఇవన్నీ సుందరంగా తయారవుతున్నాయి. పిరమిడ్ ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. రాని వాళ్ళు దయచేసి తప్పకుండా కైలాసపురిని సందర్శించండి. ప్రతి పౌర్ణానికి మంచి కార్యక్రమం ఉంటుంది. ప్రపంచంలో అత్యంత సుందరమైన పిరమిడ్ ఎక్కడ ఉంది అంటే అది కైలాసపురిలోనే ఉంది. తప్పకుండా రావాలి అందరూ. ఇట్స్ బెస్ట్ పిరమిడ్. సో తప్పకుండా మీ అందరినీ అక్కడ ఆహ్వానిస్తూ, మరి దానికి అనుకూలంగా మంచి డార్మిటరీస్ కూడా నిర్మాణం తలపెట్టాం. మీ అందరికీ అక్కడ బోచర్స్ తీసుకోండి. ఎవరికి ఏది నచ్చితే డిసెంబర్లో అకామిడేషన్ కావాలి మాకు అనుకున్న వాళ్ళు మాత్రం దయచేసి అశోక్ గారు అక్కడ ఉంటారు, ఆయన కాంటాక్ట్ చేయండి. అక్కడ కౌంటర్లో కూర్చొని ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ డాక్టర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో మెడిటేషన్కి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో పిరమిడ్స్కి కూడా అంత ప్రాధాన్యత ఇస్తున్నాం. మన ఇళ్ళ దగ్గర, మన మండలాల్లో, అలాగే మన జిల్లాల్లో, అలాగే మన రాష్ట్రాల్లో, అలాగే వివిధ దేశాల్లో. ఒకప్పుడు సాధకులకి సాధన చేసుకోవటం కోసం అవసరమైనటువంటి శక్తి క్షేత్రాల కోసం హిమాలయాలకో, కాశీకో, అడవులకో వెళ్ళి సాధన చేసుకుని వారి జీవిత లక్ష్యాలు నెరవేర్చుకునేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి యోగ సాధన చేసుకోవాలి, సంసారంలో ఉంటూనే సాధనా కార్యక్రమాన్ని నెరవేర్చుకుని జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ఎక్కడికక్కడ మరి అందరం హిమాలయాలకు వెళ్ళాం కదా. హిమాలయాల్లో వచ్చే అంత ఎనర్జీ మన ప్రాంతంలోనే ఏదో ఒకటి ఏర్పరచుకొని మన సాధనకి దానికి వినియోగించుకోవటం కోసం ఒక శక్తి క్షేత్రంగా పిరమిడ్ సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. కాబట్టి మెడిటేషన్కి బుద్ధుల వారు ఇచ్చినటువంటి ఆనాపానసతికి ఈజిప్ట్లో ఉండేటువంటి శాస్త్రీయమైనటువంటి కట్టడం ఎలా అయితే దోహదం చేస్తుందో శాస్త్రీయంగా రుజువైన సందర్భంలో ఆ రెండింటినీ కలిపి పత్రిసారి మనకు అందించిన క్రమంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆవిర్భావం, అందులో భాగంగా ఈ పిరమిడ్లన్నీ నిర్మాణం. దానికి మనందరం మన కోసం మనం చేయూతనిచ్చుకుని ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి రోజు ఏదో ఒకటి మనకి అక్కడ కాకపోతే ఇక్కడ, ఇక్కడ కాకపోతే అక్కడ ఏదో ఒకటి ఇలాగే పిలుపులు వస్తున్నాయి ఏంటి అనేటువంటి భావన ఎవరికైనా ఉంటుందేమో అనేటువంటిది క్లారిటీ ఇవ్వటం కోసం నా భావాన్ని మీతో పంచుకున్నా. థ్యాంక్ యూ.